सर्वधर्मस्वरूपिणे अवतार वैष्णवाय रामकृष्णाय ते नमः। శ్రీ రామకృష్ణ వారి జీవితంలోని వివిధ పార్శ్వాలను వారు అందించినటువంటి మౌన సందేశాన్ని జ్ఞానదాయ మహారాజు గారు చాలా చక్కగా సూచించారు. ఇంకా విడమర్చి చెప్పడానికి ఏం లేదు. అయినా అలాంటి మహాత్ముల సందేశాన్ని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. వినాలనిపించడమే కాదు, వినాలి కూడా. అలా విన్నప్పుడే మనకి ఆ సందేశం పూర్తిగా వంటపడుతుంది. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు మన మనసులో పడినంత తేలికగా ఆధ్యాత్మిక విషయాలు విడవు. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం ఉంటుంది. అది 1836వ సంవత్సరం. మనం పరాయి పాలన ఉన్నాం. అప్పటికి 800 సంవత్సరాలుగా రామకృష్ణ వారు అక్కడ అవతరించారు పశ్చిమ బెంగాల్లో. మనం ఆ 800 సంవత్సరాల పరాయి పాలన ఉండడం వలన జాతి పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పూర్తిగా నిర్వీర్యమైంది. మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి ఆధ్యాత్మికత, మన సాంఘిక జీవనమే ఒక బలహీనత. మన సాంఘిక జీవనమే మన ఈ దుస్థితికి కారణం. కాబట్టి మనకు ఉన్నటువంటి వాటిని అన్నిటిని వదిలేసి మనం పూర్తిగా విదేశీయుల్ని అనుకరించాలి అని జాతి మొత్తం నిర్ణయించుకున్న వేళ అప్పుడు రామకృష్ణ వారు అవతరించారు. అప్పటి నుంచి మనం చూసుకుంటే జీవించింది 50 సంవత్సరాలైనప్పటికీ కూడా వారి యొక్క ప్రభావం, సందేశ విస్తృతి ఈరోజు మనం చూస్తూ ఉంటే మనకి ఏమి తెలుస్తుంది, మనం ఎక్కడ ఉన్నాం ఒక్కసారి పోల్చుకుందాం. రామకృష్ణ వారి జీవితంతో మన జీవితాన్ని, అంటే మనం అంటే మనం కాదు, మన కలిసిన భక్తులు ఆయన అదృష్టవంతులం, పూర్వజన్మ సంస్కారం సుకృతం ఉంది. కాబట్టి బయట సమాజం ఎలా వెళుతుంది ఒకసారి మనం కనుక పరిశీలిస్తే రామకృష్ణ వారు చూడగానే మనకి ముఖ్యంగా కొంచెం మనం కనుక దృష్టి పెట్టి చూస్తే ఒక విషయం కనబడుతుంది. ఓ మనిషి నువ్వు ఆనందం కోసం, శాంతి కోసం, అమృతత్వం కోసం అన్వేషిస్తున్నావు. ఎక్కడ అన్వేషించాలి? ఇక్కడ అన్వేషించాలి, నీలోనే అన్వేషించాలి. నువ్వు బయట అన్వేషిస్తున్నావు. ఏమీ లేదు. బాహ్యానికి రామకృష్ణ వారికి ఏమీ లేదు. ఆశీర్వాసం లేదు, చదువు లేదు, మహాపండితులు గారు ఏమీ లేదు. కానీ మనందరికీ తెలుసు ఒక అలౌకిక, ఒక పారమార్థిక స్థితిని, అనుభవాన్ని ఆయన పొందారు. అది మహోన్నతమైనటువంటిది, మాటలో వర్ణించలేనటువంటిది అని మనకు తెలుసు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, రామకృష్ణ వారి భక్తులుగా వారి సందేశాన్ని స్వీకరిస్తున్నాం. అంటే ఆ అన్వేషణ ఎక్కడ చేయాలి? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఎక్కడ అన్వేషిస్తున్నాం? ఆనందం కోసం, శాంతి కోసం, జీవన సాఫల్యం కోసం. పాశ్చాత్య దేశాల అనుగ్రహంలో ఉన్నాం. వస్తు వినియోగం ద్వారానే ఆనందం వస్తుందని మనం అనుకుంటూనే ఉన్నాం. వస్తు వినియోగం ద్వారా, వ్యక్తిత్వ వికాసం ద్వారా మనకి ఆధ్యాత్మిక ఆనందం, పారలౌకిక ఆనందం వస్తుందని రామకృష్ణ వారి జీవితం కూడా చదవక్కర్లేదు. ఆయన రూపాన్ని, సుందర రూపాన్ని చూస్తే చాలు ఆ భావన మనకి కలుగుతుంది, ఆ బోధ మనకి ఏర్పడుతుంది. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మనిషి జీవితం గురించి మనం ఇప్పుడే మన ఆత్మని చెరసాలలో పెట్టాం. ఆత్మని చెరసాలలో పెట్టడం అంటే ఈ శరీరం, మనసులో ఆత్మ తగులుకొని పోయింది. దానికి తోడు మనం ఏం చేస్తున్నాం? ఇంకా చెరసాల చుట్టూ పెద్ద పెద్ద గోడలు కడుతున్నాం. ఈ శరీరం నుంచి, మనస్సు నుంచి ఆత్మని విడిపించాల్సింది పోయి ఆ చెరసాలకు మనం ఇంకా పెద్ద అడ్డుగోడలు కడుతున్నాం. మనం
డబ్బు సంపాదించుకోవడం కానీ, ఆస్తిపాస్తులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, అధికారం కానీ ఏది కోరుకున్నా అవన్నీ కూడా ఈ ఆత్మని విముక్తి చేయడానికి బదులు ఆత్మకి ఇంకా బంధాలుగా పరిణమిస్తాయి. అయినా మనం వేటిని కోరుకుంటున్నాం? రామకృష్ణుల వారు చూపించినటువంటి జీవనాన్ని, వారు చూపించినటువంటి మార్గంలో నడవడానికి మనం ఉద్యుక్తం అవుతున్నామా, ముందుకు వెళుతున్నామా, భక్తులుగా మనం తీవ్రతతో ప్రయత్నిస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇందాక స్వామీజీ కూడా చెప్పారు, మనకి రామకృష్ణ వారి జీవనంలో అత్యంత ముఖ్యంగా కనబడేది త్యాగం, మహోన్నతమైన త్యాగం. నభూతో నభవిష్యత్, అందులో సందేహం లేదు. మనకు అవతార భక్తులు ఇంతకుముందు కూడా ఉన్నారు, వాళ్ళంతా క్షత్రియుడిగా పుట్టారు, మహావైభవంతో పుట్టారు. కానీ ఆ వైభవంతో పుట్టలేదు ఆయన. ఈ కలియుగంలో మనం ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే పూర్తిగా నేను, నాది అన్న మమత్వ భావం తొలగిపోవాలని చెప్పారు. ఏ విధంగా ఆయన అవతార వృష్టాయాలు కూడా ఇందాక స్వామి చెప్పారు. త్యాగేశ్వరుడు అని చెప్పారు, భక్తవత్సలుడు అని చెప్పారు. ఆ త్యాగేశ్వరుడు అంటే మనకి ఆయన జీవితంలో చిన్న సంఘటన ఉందని స్వామి చెప్పారు. ఆ మార్వాడి వారు వచ్చినప్పుడు 15 ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఇంకొక ఆయన, ఎవరు ఆయన, మధుర బాబాయ్, రామకృష్ణ వారు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పలేదు, మీ పేరు మీద నేను కొంత ఆస్తిని రాస్తానని. హృదయ రామంతో చెప్తారు. హృదయ రామంతో చెప్తూ రామకృష్ణ వారు వినేటట్టు చెప్తారు అంతే. ఆయన వచ్చి పుట్టినంత పని చేస్తారు మధుర భావం. తర్వాత మళ్ళీ సరే రామకృష్ణ వారు ఆస్తిని ముట్టుకోరు, ఆయన డబ్బులు అసలు ముట్టుకోరు కాబట్టి కనీసం వారి మాతృమూర్తికైనా నేను కాస్త ఆస్తిని రాస్తాను అని మధుర బాబు సంకల్పించుకొని మెల్లగా రామకృష్ణ వారు తల్లి చంద్రమణి దేవి సఖ్యత ఏర్పరచుకుని ఆమెకు బాగా మాట్లాడి నాన్న నాన్న అంటూ చివరికి వెళ్ళి మామని అది అడుగుతారు, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను కావాల్సింది అందిస్తానని. అయ్యో నాకేం కావాలి ఆయన, నువ్వు అన్నీ సమకూరుస్తున్నావు కదా అని చెప్పి ఎక్కడ అలవాటు పెట్టి, ఇగో ఈ బట్టలన్నీ నువ్వు వేయించావు, బట్టలు ఉన్నాయి నాకు, తిండి ఆశ్రయం కూడా కల్పించావు, తనకి ఇల్లు కూడా ఉంది అని చెప్పి నాకేం కోరిక లేదు నాయన, నాకేం అవసరం లేదు, అయినా కోరుకోని మళ్ళీ మొదటి కోరిక పెడితే నాకు ఒక పొగాకు, ఒక అనావత్తు పొగాకు కావాలి, పొగాకు. ఎందుకంటే ఆ పొగాకుని పొడిగా చేసుకొని నేను పళ్ళు రుద్దుకోవడానికి ఉపయోగపడుతుంది నాకని. ఆ కోరుకున్న కోరిక చూడండి. మధుర భావం అంత ధనవంతుడు, అంత స్థితివంతుడు, అంత శ్రీమంతుడు. అప్పుడు ఆయన కళ్ళు చెమరుస్తాయి. చెమర్చినప్పుడు మధుర భావం అన్నాడు, నువ్వు కానీ ఇంకెవరు అట్లాంటి మహానుభావుడికి జన్మనిస్తారమ్మా అంటారు. రామకృష్ణ వారు ఏదైతే త్యాగం ఉందో వాడు మాతృమూర్తి అనుకుంటే త్యాగం ఆయనకి అక్కడ కనపడింది. ఆ త్యాగాన్ని మన రామకృష్ణ వారు చూస్తాం. వాడు మాతృమూర్తికి కూడా అదే త్యాగం ఉందన్నమాట. ఎందుకంటే మిగతా అంతా కూడా ప్రలోభం, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవట్లేదు. ఇలా స్వామి చెప్పారు 100 రూపాయలు, 1,00,000 రూపాయలు అని. త్యాగం అనగానే మన భయం, విరాగిత్వం అనగానే భయం నిజానికి. కానీ మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఒక మహోన్నతమైనటువంటి దానికి కోసం అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి వాటిని త్యజించుకుంటున్నాం. మనం ఏం కోల్పోం, ఇక్కడ గొప్పది మనకు వస్తుంది. అయితే మనకు ఆ విశ్వాసం లేదు. దీన్ని వదిలేస్తే గొప్పది వస్తుందన్నటువంటి నమ్మకం మనకి గట్టిగా ఏర్పడకపోవడం, వస్తుందే లేదా గ్యారంటీ ఏమన్నా దీన్ని ఏ వరకు కూర్చుంటున్నాం. దీని ఇవ్వడం కూర్చోవడం నుంచి ఎవరికి ఏమవుతుంది, మనం వృత్తిగతం అవుతుంది. అమృతత్వాన్ని ప్రాప్తించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉపకరణాన్ని పొంది, దుర్లభమైనటువంటి మానవ జన్మను పొంది, ఇంత అల్పమైనటువంటి కోసం, ఇంద్రియపరమైన వస్తువుల కోసం మనం భాగపడడం వల్ల మన సమాజం ఈరోజు నిజానికి అతలాకతం అవుతుందని చెప్పచ్చు. అక్కడ పాశ్చాత్య జీవన విధానం కాదు, పూర్తిగా భారతీయ ఆధ్యాత్మికతను స్వీకరించిన వాడు కాదు. కన్ఫ్యూజన్ ఉన్నాం, ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉన్నాం. పూర్తిగా రామకృష్ణ వారి జీవితాన్ని అర్థం చేసుకొని మనం అలవర్చుకుంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం ప్రజలు, అప్పుడు మనకి సమాజంలో శాంతి సౌఖ్యం వెలువరిస్తాయి. స్వామీజీ అంటారు, ఏ దేశంలో, ఏ సమాజంలో ఇట్లాంటి జీవితాలు ఉండవో, ఇట్లాంటి మహాత్ములు పుట్టరో, ఆ సమాజాలు, ఆ దేశాలు అంత పేద దేశాలని చెప్పొచ్చు అని చెప్తారు. మన భారతదేశం చాలా సుసంపన్నమైంది రామకృష్ణ వారి జన్మతో, ఏ విధంగా ఆధ్యాత్మికతతో. అయితే మనం ఎప్పుడు కూడా ఒక దేశం సంపన్నమైనటువంటిది, ఒక దేశం పేద దేశం అంటే మనం అగైన్ మళ్ళీ కూడా ఈ వస్తు ప్రపంచ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. మన ఆదర్శాలు వేరు, మన జీవన విధానం వేరు, మన నాగరికత యొక్క గమ్యం వేరు, లక్ష్యం వేరు. అనాదిగా వివేకానంద స్వామి అంటారు, రామకృష్ణ వారు ఏంటంటే
5000 సంవత్సరాల భారతదేశం యొక్క ఆధ్యాత్మిక జీవితం దానికి ఆయన ప్రతీక. ఆయన ప్రతీక మొత్తం 5000 సంవత్సరాల భారతదేశం యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, వేదాలు, ఉపనిషత్తులు వాటన్నిటికీ కూడా ఆయన జీవితం ఒక సజీవ వ్యాఖ్య. ఇన్ఫినిట్ సెర్చ్ లైట్ అంటారు ఆయన, ఒక దివిడి అన్నమాట. వేదాల్లో ఉన్నటువంటిది ఏంటి, మనకి మన వేదాలు ఏం చెప్తున్నాయి అని తెలుసుకోవడానికి ఆయన జీవితం మనకు దివిడిలాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతంగా మనకు కనబడే వేదాల సారం ఆయన జీవితాన్ని చదివిన, సందేశాన్ని చదివిన. రామకృష్ణ వారు దక్షిణేశ్వరం ఉన్నప్పుడు మేనల్లి హృదయరామం ఎప్పుడూ రామకృష్ణ వారు పక్కనే ఉంది, ఆయన సేవ చేస్తుండేవారు. అందరికీ తెలుసు ఆ విషయం. ఒకరోజు రామకృష్ణ వారు పంచవటికి వెళ్తుంటారు మధ్యరాత్రి. హృదయరామం కూడా వెళ్ళి వస్తుంది అదే సమయంలో. వెళ్ళి వచ్చి ఆయన కూడా తన మామయ్య యొక్క రామకృష్ణ వారితో వెళ్తారు. వెళుతుంటే రామకృష్ణ వారి పూర్తిగా మారిపోయి రక్త మాంసాలతో ఏర్పడినటువంటి ఆ మూర్తి పూర్తిగా కరిగిపోయి ఒక దివ్య కాంతి, ఒక కాంతితో కూడుకున్నటువంటి మూర్తి కనబడుతుంది ఆయనకి. మళ్ళీ అదే చూస్తాడు. తనకైనా భ్రమ కలిగిందేమో అనుకుంటాడు. తన కళ్ళను నిలుపుకుంటాడు. ఇది భ్రమా నిజమా 2-3 సార్లు సందేహం వస్తుంది. కళ్ళు నిలుపుకుంటే ఆయన పూర్తిగా సెన్సెస్ స్పృహలోనే ఉన్నాడు. వెంటనే వైపు చూస్తాడు రామకృష్ణ, మళ్ళీ అదే మూర్తి కనబడుతుంది. ఆ పంచవటిలో ఎక్కడైతే ఆయన తపస్సు చేసుకున్నాడో ఆ ప్రాంతం మొత్తం కూడా దివ్య కాంతితో వెలిగిపోతుంది అనమాట. తర్వాత ఏం చేస్తాడు, తన శరీరాన్ని చూసుకుంటాడు. తన శరీరం కూడా ఒక కాంతివంతమైనటువంటి శరీరంగా భావిస్తాడు, కనబడుతుంది ఆయనకి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది రామకృష్ణ వారు అవతారం, సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారం, తాను ఒక అంశ రామకృష్ణ వారికి సేవ చేసుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఆ హృదయరానికి అర్థమవుతుంది. ఆ విధంగా శ్రీరామకృష్ణ అప్పుడప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వారికి, తన మిత్రులకి, తన సేవ చేసిన వారికి దివ్య దర్శనాలు కలిగించారు. తన యొక్క పారమార్థిక రహస్యాన్ని తానేంటో ఆయన తెలియజేశారు. ఈ అన్ని చెప్తాడు, ఈసారి నేను ఇంకోటి రహస్యంగా వచ్చానని చెప్పేసి, రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు ఆ విధంగా రాలేదు, రహస్యంగా వచ్చాను కాబట్టి గుర్తుపెట్టడం అంత తేలిక కాదు. అందులో జగన్మాతని బిడ్డగా పరిగణించుకున్నారు. నిజానికి ఆయనే జగన్మాత. కానీ ఎప్పుడైతే మనం ఈ రోజుల్లో మనం అంతా ఎప్పుడు కూడా నేను నాది అనేటువంటి మమత్వ భావంతో ఉంటుంది కాబట్టి పూర్తి సమాజం, ఒకవేళ ఒక అవతార పురుషుడు వచ్చి కూడా భగవంతుడు కృష్ణ భగవానుడు నేను అని చెప్తూ ఉంటారు అక్కడ ఆయన. ఎందుకంటే ఈ వాజ్ కాన్షియస్ ఆఫ్ దిస్ డివినిటీ కంప్లీట్లీ. అదే విధంగా బోధ చేశారనుకోండి, నేను అవతార పురుషుడిని, నేనే జగన్మాతని, నేనే ఆది పురుషుడిని, నేనే పురాణ పురుషుడిని అన్నా అనుకోండి, మనం కూడా మనకి నేనే అనుకుంటాం. నేను ఆది పురుషుడిని, నేను పురాణ పురుషుని అనుకుంటాం. ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన జగన్మాత అయినప్పటికీ సాక్షాత్ బిడ్డగా పరిగణించుకొని శరణాగతి భావాన్ని పొందాలి. నేను కాదు నువ్వే భగవంతుడికి మనం ఆత్మ సమర్పణ చేసుకోవాలని మనకు ఒక ఆధ్యాత్మిక జీవితానికి ఆయన ఎలాంటి సాధన చేస్తే మనకి ఈ రోజుల్లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతామని చెప్పారు. నేను తొలగించుకుంటే చాలు. మనకి ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలు చాలా పెరిగిపోయాయి. నిజానికి లౌకిక వ్యవహారాలు ఎంతగా పెరిగాయంటే మనకి భగవంతుడిని గుర్తుంచుకోవడానికి, ఆయన నామాన్ని స్మరించడానికి సమయం చాలా తక్కువ దొరుకుతుంది. ఈ లౌకిక వ్యవహారాలు తగ్గించుకోకపోతే మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నదని సాధించలేము. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రామకృష్ణ వారి జీవితం చూడండి, గృహస్థుడు అయినప్పటికీ కూడా ఎలా ఉన్నారు ఆయన? ఆ దక్షిణేశ్వర కాళికాదేవి మందిరంలో రోజు నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలు మాత్రమే తీసుకున్నారు. ఆ ప్రసాదాలు తీసుకుంటూ గృహస్థ జీవితం గడిపినప్పటికీ కూడా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా, ఎప్పుడూ డబ్బులు ముట్టుకోకుండా ఆయన ఉండగలిగారంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ రోజుల్లో ఒక్క నెల జీవితం రాకపోతే వాళ్ళ కలవడం అయిపోతుంది. నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ స్వామి అంటారు. ఇన్ని పెంచుకున్నాం మనం, ఇన్ని అవసరాలు తయారైన మనకి, డబ్బులు లేకపోతే జీవితం లేదనుకుంటున్నాం. మన యుగంలో, మన కాలంలో రామకృష్ణ వారు వచ్చి దానికి ఎలాంటి డబ్బులు ప్రమేయం లేదు, ప్రమాణ స్థితిని పొందుతావు ఏమి లేకుండా అని చెప్పి ఒక మహోన్నతుని ఆదర్శం చాటి చెప్పారు. భగవంతుని పట్టుకోవాలి. మన సెక్యూరిటీ, మన విశ్వాసం అంతా కూడా డబ్బుల మీద దీని మీద పెడతాం. ఆ విశ్వాసం అంతా భగవంతుని మీద పెట్టారు. గృహస్థుడిగా ఉండి, సన్యాసిగా ఉండి ముక్తిగా మనసు భగవంతుని మీద పెట్టారు. సన్యాసి అంటే ఆయన దేవుడు ఉండవు కాబట్టి, లౌకిక వ్యవహారాలు ఉండవు కాబట్టి, బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి ఆయన దేవుడి మీద పెట్టారని అనుకోవచ్చు. కాదు, గృహస్థ జీవితం కలిగి కూడా ఆయన నిరూపించారు. భగవంతుని మీద మన మనసు పెట్టవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఈ పారమార్థిక జీవితాన్ని గడపాలనుకుంటే నిజంగా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా మనం భగవంతుని నమ్మినట్టయితే
ఈ లౌకిక వ్యవహారాలు లౌకిక నమ్మకాన్ని తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే ఎండ్లెస్ స్వామీజీ అంటారు నెసెసిటీస్ మనం ఎంతగా పెంచుకుంటున్నాం అంటే ఇమీడియట్ వాంట్ ఏంటి మనకు డిస్క్రిమినేషన్ పోయింది నిజానికి. ఆ వివేకం ఏది మనకు అవసరం ఏది మన కోరిక, నిజానికి మనం చాలా అవసరాలు అంటున్నాం కూడా మనకు కోరిక నిజానికి, అవి తగ్గించుకోకపోతే మనం ఇటువైపు వెళ్ళడానికి కష్టం అన్నమాట. రామకృష్ణ వారి జీవితాన్ని చూస్తే మనకు ఒకటి ఏర్పడుతుంది ఏంటంటే ఆయనకి భగవంతుడు మాత్రమే సత్యం, మిగతాదంతా అసత్యం. ఆయన జీవితం అంటే మనకి ప్రపంచమే సత్యం, భగవంతుడు అసత్యం. కొంచెం సందేహం, భగవంతుడు ఉన్నాడని మనం కొంచెం భక్తులు కాబట్టి కొంచెం నమ్ముతున్నాం, భగవంతుడు కూడా ఉన్నాడేమో. మనకి బయట ప్రపంచం వాళ్ళు చూస్తే వాళ్ళ భగవంతుడు పూర్తిగా సత్యం, లౌకిక ప్రపంచమే సత్యం. మనం కొంచెం రామకృష్ణ వారితో పరిచయం అయిన కాబట్టి భక్తులుగా అయిపోయిన కాబట్టి భగవంతుడు కూడా సత్యం కావచ్చు అన్న భావన అంతే, అంతకుముందు ఇంకెళ్ళలే. భగవంతుడే సత్యం అని మనం కూడా నమ్మితే మనకి ఆయనలాగా అంత వైరాగ్యం వచ్చేస్తుంది, మిగతాదంతా అసత్యం అని. ఎప్పుడు మనం ప్రాపంచిక జీవితాన్ని లౌకిక ప్రపంచాన్ని అసత్యంగా భావించకపోతే మనకి పరమాత్మ జీవితం లేదు, పరమాత్మ సత్యాన్ని ఆవిష్కరించుకోలేము. ఆయన జీవితం మనకి సజీవ వ్యాఖ్య సందేశాన్ని నిరంతరం ఇస్తూనే ఉంది. ప్రపంచం మిథ్యా శంకరాచార్య గారు చెప్పినప్పుడు రామకృష్ణ జీవితం స్పష్టంగా చూస్తాం, అది మిథ్యగా భావించాడు, తీసేశాడు. ఊళ్ళో వెళ్ళి నాకు ఈ అట్టపళ్ళు ఈ బియ్యం మూట కట్టిన విద్య అవసరం లేదా, వివేకానంద స్వామి అని డిగ్రీ వరకు చదివారు కానీ కష్టపడి తర్వాత అదే స్వామి చెప్తారు నాకు ఏమైనా ట్యాబ్లెట్ ఉంటే తీసేసుకొని ఈ మెమరీని అంతా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పటివరకు చదివిందాను అంత. రామకృష్ణ ఆ పొరపాటు చేయలేదు. అరటిపళ్ళు బియ్యం మూట కట్టుకునే విద్య నాకు అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే మనకి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, భాగవతం మళ్ళీ చెప్తాడు భగవాన్. దేవదేవుని చింతించి దినము చక్రహస్తుని ప్రకటించు చదువు, మిగతా అంటే చదువులు కాదు నాయన తండ్రి అని హిరణ్యకశిపుడికి మళ్ళీ చెప్తాడు ఆయన. కానీ మనం ఈ రోజుల్లో ఏది చెప్పుకున్నాడు, పూర్తి లౌకిక విద్య పూర్తి లౌకిక కనపడటంలో అయిపోయాం, అది గుర్తుండట్లేదు. అమూల్యమైనటువంటి జీవితాన్ని చెదారం అంతా తీసుకుంటూ అది జ్ఞానం పేరుతో తీసుకుంటున్నాం, చాలా శ్రమతో తీసుకుంటున్నాం, చాలా పట్టుదలతో తీసుకుంటున్నాం, ఎంత కృషితో తీసుకునేంత రామకృష్ణ జీవితం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ పరిగ్రహాన్ని పక్కన పెట్టేశాడు వెంటనే, అవసరం లేదు, అంత వివేకం ఉంది. మనకు వివేకం ఉదయించేసరికి మనం పూర్తిగా 60 ఏళ్ళు దాటాలి, కాస్త వివేకం వచ్చేసరికి. ఆయనకి ఎప్పుడు వచ్చింది 6-7 సంవత్సరాలు ఉంది ఆ వివేకం. అంత చిన్నపిల్లవాడు అప్పుడే వద్దు నాకు వద్దు ఈ చదువు అర్థమైపోయింది, చదువు సారం లేదు. ప్రహ్లాదు ఏదైతే బోధ ఉందో ఆ బోధ రామకృష్ణ వారికి కరెక్ట్గా అర్థమైంది. ఆయన అవసరం లేదు, దీనివల్ల ఏంటంటే ఈ పూర్తిగా బోధకు దూరం పోతాం, మాయలను ఎక్కువగా చెప్పుకుంటాం తెలిసింది కాబట్టి మనసును ప్రశాంతంగా ఫ్రీ ఫ్రమ్ ఆల్ సెక్యులర్ థాట్స్ ఏమి లేకుండా పెట్టుకోగలిగారు కాబట్టి పూర్తి మనసును భగవద్గీత అంకితం చేయగలిగారు. ఆధ్యాత్మిక జీవితంలో అంటే ఒక మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి అన్నమాట. గౌరీ పండిట్ చెప్తారు రామకృష్ణ వారికి చెప్తూ, వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్న సనాతన ధర్మంలో ఏదైతే బోధింపబడిందో, ఏదైతే అనుభూతులు వర్ణింపబడ్డాయో ఆ అనుభూతులు అన్నింటినీ దాటిపోయారు. మీకు కలిగినటువంటి అనుభూతులు ఎక్కడ కూడా శాస్త్రాలలో వర్ణింపబడలేదని చెప్తారు ఆయన. మహాపండితుడు గౌరీ పండిట్. ఆ మహాపండితుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అన్నమాట రామకృష్ణ వారికి. ఈ భావముఖంలో ఉండటం అనేటువంటిది మనం ఎక్కడా చూడండి, ఇంతకుముందు ఎక్కడా సనాతన ధర్మం మొత్తం వెతికి చూడండి. ఇంతకుముందు ఏ ఋషి కానీ ఏ ముని కానీ ఇలా భావముఖంలో ఉన్న స్థితిలో అంటే అక్కడ పారమార్థిక స్థితిని పొందుతూ సమాధి స్థితిని పొందుతూ పూర్తిగా చైతన్యంలో లయమైపోతూ మళ్ళీ కొంచెం బాహ్య ప్రపంచంలో రావడం, ఈ రెండింటి మధ్య స్థితిలో ఉండడం అనేటువంటిది సాధ్యం అన్నట్టు వెళ్ళలేదు రామకృష్ణ వారు కనపడ్డారు. అంటే ఆ గౌరీ పండిట్ ఏదైతే అన్నారో అంటే ఇలాంటి స్థితులు ఇలాంటి అనుభూతులు ఇంత స్థాయిలో ఎక్కడ కూడా మన సనాతన ధర్మంలో వర్ణింపబడలేదని చెప్పడం అది రామకృష్ణ వారి దాంట్లో కనపడుతుంది. అందుకనే వివేకానంద స్వామి అవతార వరిష్ఠ అన్నారే, ఊరికి అన్నాడు కదా వివేకానంద స్వామిజీ, ఆయన ఇన్సిడెంట్ బ్రెయిన్ కాదు కదా, ది గ్రేటెస్ట్ జీనియస్ ఆయన స్టేట్మెంట్ అనమాట. శరత్ చక్రవర్తి అడుగుతారు, మీరు రామకృష్ణ వారిని అవతార పురుషుడిగా భావిస్తున్నారంటే వివేకానంద స్వామి ఒకటే మాట అంటారు, వాట్ యు మీన్ బై ఇన్కార్నేషన్. అవతారం అంటే నీ ఉద్దేశం ఏంటంటే రాముడు కృష్ణుడు చైతన్యుడు బుద్ధుడు వారిలాగంటే ఇది మోర్ దాన్ అంటారు స్వామిజీ. ఎందుకంటే ఎందుకు అని ఉంటారు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే మనం రామకృష్ణుడు పోల్చట్లేదు. ఎందుకంటే రామకృష్ణుడే అవతరించారు కాబట్టి ఏ యుగానికి ఆ యుగానికి ధర్మాన్ని సంస్థాపించడానికి భగవంతుడు అవతారం ఎత్తుతారు. ఈయనే ఆయన కాబట్టి అక్కడ కంపారిజన్ కాదు మనం చేయాల్సింది. ఎలా వస్తుందంటే ఇప్పుడు రామకృష్ణుల వారు కలియుగంలో ఉంటారు, కలియుగంలో ధర్మం ఒక పాదంలో నడుస్తుంది కాబట్టి ఒక్క పాదమే ధర్మం ఉన్నప్పుడు ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ధర్మాన్ని సంస్థాపించడం చాలా కష్టపడాలి. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో వచ్చారు కాబట్టి అంత కష్టం లేదు, ధర్మం 2 పాదాలు ఉంది, అప్పుడు 3 పాదాలు ఉంది. కృష్ణ భగవానికి వచ్చే కష్టమైంది ఎందుకంటే అప్పుడు 2 పాదాలకు వచ్చేసింది కాబట్టి రామకృష్ణ వారు ఇంకా కఠినమైనటువంటి పని చేయాల్సి వచ్చింది.
అందుకనే స్వామి చెప్తారు చాలా కఠోరమైనటువంటి పరిశ్రమ చేశారని చెప్పి. కఠోరమైనటువంటి పరిశ్రమ, కర్మ ఆ శరీరాన్ని పూర్తిగా మానవాళి కోసం అంకితం చేసేసారు. ఒక్క వ్యక్తికి సహాయం చేయడానికి కూడా నేను 20,000 జన్మలు ఎత్తడానికి రెడీ అంటే ఇంత స్వామీజీకి చెప్పారు. ఆయన దయ, అనుకంప, అంటే ఈ పద్ధతులను ఉత్తరించడానికే వస్తారు. భగవంతుడు అవతారం భావనల కోసం ఆయన రావట్లేదు, పద్ధతులను ఉత్తరించడానికి వస్తారు. అయితే ముందు సాధన స్థితిలో సాధన చేస్తున్నప్పుడు మాత్రం దేహం ఇంకొక నిలబడదు కాబట్టి, పవిత్రతను కాపాడుకోవాలి కాబట్టి అందరితో ఆయన ఫిక్సారు. అందరూ చెప్పారు, నేను ఎప్పుడైతే ఇంకా నేను ఈ శరీరాన్ని త్యజించాలనుకుంటున్నా ఈ పాట్ని పగలగొట్టేస్తాను, మార్కెట్ ప్లేస్లో బజార్లో పగలగొట్టేస్తాను ఇప్పుడున్నట్టే ఈ శరీరాన్ని. అప్పుడు తన రహస్యాన్ని పూర్తిగా అందరికి చూపెట్టి నేను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తానని చెప్పడం అన్నమాట. చివరిలో ఆ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ కూడా ఆ కాశీపూర్ ఉద్యానం వాటిలో మంచం మీద ఉంది, లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దుర్భరమైనటువంటి బాధ అనుభవిస్తూ కూడా దూరం నుంచి వచ్చిన వాడికి ఎవరికి కూడా ఆయన సందేశాన్ని నిరాకరించలేదు. 20 గంటలు, 24 గంటలు, 23 గంటలు, 22 గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా బోధించారు. ఎట్లా పోతుంది శరీరం, పోతుంది, అయిపోయింది. ఈ శరీరం ఇంకోవాల్సిన అవసరం లేదు. ఇంత కూడా మనతో భావం లేకుండా ఒక్క మనిషి కొంచెం సహాయం చేయగలిగిన చాలు, ఆధ్యాత్మిక జీవితంలో కొద్దిగా ఆయన పురోగతిని సాధించగలిగిన చూసిన చాలని చెప్పి పూర్తి త్యాగానికి ఆయన మారుపేరుగా నిలిచారు. ఇక్కడ మనం స్వామి చెప్పారు ఇందాక, వ్యాకులత రామకృష్ణ వారి జీవితాన్ని చూస్తే మనకి ఇంకా కనపడేది. మిగతా అవతారాలు కానీ మిగతా ఋషులు అంతగా భగవంతుని దర్శించడానికి ఏం చేయాలి, అంతగా పరితాపం, ఆర్తి, వేదన భగవంతుని పొందాలి. అది ఎప్పుడు వస్తుందంటే రోజు మనకి రాత్రి పగలు మన తల నుంచి తొలిపోతూనే ఉన్నాయి, చాలా మహావేగంతో ముందు పెడుతుంది. కానీ అది మనం గుర్తించట్లేదు, చాలా జీవితం ఉందని అనుకుంటున్నాం. అందుకని ఎప్పుడైనా చాలామంది ఇప్పుడు వాళ్ళ పుట్టినరోజు స్వామి అంటే కొంచెం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, నాయన దగ్గర వస్తున్నాం, పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, ఇంకా రివర్స్లో ఉండాలి. యాక్చువల్గా ఇంకో సంవత్సరం గడిచిపోయింది, మన ఆయన దగ్గర వస్తున్నాం, ఏం చేశాను, ఏం సాధించాను, భౌతిక వైపు ఏమన్నా పురోగతిని సాధించగలిగాను, భౌతిక వైపు ఏమన్నా నడవగలిగాను, వెళ్ళాను, ఆత్మ పరిస్థితులు చేసుకోవాల్సింది పోయి పుట్టినరోజు జరుపుకున్నాం, జన్మదినాలు జరుపుకున్నాం. సరే మనం ఒకసారి చాలా మనం విషయాలు ఏం చేస్తామంటే వివేకాన్ని ఉపయోగించుకున్నాం, మెకానికల్ యాంత్రికంగా చేసేస్తూ ఉంటాం. అది కొంచెం ఆలోచించుకోవాలి. రామకృష్ణ వ్యాకులత, సూర్యాస్తం అయింది, అక్కడ కాళికాదేవి మందిరంలో అక్కడ వెళ్ళు గంటలు మోగాయి, అమ్మ ఇంకొక రోజు గడిచిపోయింది, దర్శనం భాగ్యం కలగలేదు. ఎంత వ్యాకులత, ఆర్తి, ఆరోగ్యం మనకెంత ఉంది అందులో. కొద్దిగా ఒకసారి మన జీవితాన్ని అంత పోల్చుకుని ఆయుష్కు కాలం లేదని మనం అనుకొని కొంచెం కనుక మనం ఏదన్నా కనుక భగవంతుడి కనుక నిరూపించుకోగలిగితే మనల్ని మనం కొంచెం వ్యాకుల పడితే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ కాలంలో, ఈ యుగంలో వివేకానంద స్వామి రామకృష్ణ వారు వెళ్ళినప్పుడు అడిగే చెప్పారు, నాయన నిన్నట్టు చూస్తున్నట్టు భగవంతుని చూస్తున్నాను, కానీ భగవంతుని కోరుకునేది ఎవరు, భగవంతుని కావాలనుకునేది ఎవరు, ఆయన కోసం వేదన చెందేది ఎవరు, నాకు ఇంకేం అవసరం లేదు, ఇదే కావాలని చెప్పేది ఎవరు చెప్తున్నాను అంటే ముఖ్యంగా అనుకుంటున్నావా, అది చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చి ఒక గొప్ప అవతార కార్యాన్ని నెరవేర్చి కూడా రామకృష్ణ చెప్తారు, మళ్ళీ నేను అవతరిస్తాను వాయువ్య నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, మళ్ళీ జన్మ 200 సంవత్సరాలు మళ్ళీ నేను అవతారాన్ని ధరిస్తాను, ఈ భూ ప్రపంచం మీద వస్తాను ధర్మాన్ని పునరుద్ధరించడానికి. అప్పుడు వచ్చినప్పుడు నేను ఇంకా చాలా మందికి మోక్షం కలిగిస్తాను. ఎవరైతే అప్పుడు నేను వచ్చినప్పుడు మోక్షాన్ని కొందరు మళ్ళీ వస్తున్నాం, రాబోతున్నాం, వాడు మాత్రం చాలా కాలం నిరీక్షించాల్సి ఉంటుందని చెప్తారు మాట. అయితే ఆ విషయం ఏమైనా ఒకటికి మళ్ళీ వారు ఆచరించే ఒకరికి మనకి శరీరం లేకపోవచ్చు, మనకపోవచ్చు, మనం లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఇచ్చినటువంటి సందేశం చాలా ఉన్నాయి నిజంగా. మళ్ళీ మనం అవతారం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జన్మ కనుక సద్వినియోగపరుచుకుంటారు. రామకృష్ణ వారి దగ్గర రావడం యొక్క అదృష్టం. ఎందుకంటే అన్అడల్టరేటెడ్ స్పిరిచువాలిటీ, ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే ఈ రోజుల్లో ఆధ్యాత్మికత చాలా డైల్యూట్ అయిపోయింది బయట మనిషి. ఎందుకంటే కలియుగం కదా, అంతా కూడా అడల్టరేటెడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత కూడా రకరకాలైనటువంటి వస్తాయన్నమాట. ఎందుకంటే ఆదర్శాన్ని అందరూ కూడా దిగదారుస్తున్నారు. ఎందుకంటే ఆదర్శం చాలా ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి. స్వామిని వెళ్ళిన చెప్తారు, ఆదర్శాన్ని కిందకి బాగండి, కిందకి తెచ్చకండి. మనం ఆదర్శం స్థాయికి పెద్దగా మన బలం సరిపోదు, రోజుని ప్రార్థిద్దాం. లెట్ ఇస్ నాట్ డీప్లీ డైల్యూట్, లెట్ ఇస్ నాట్ లోవర్ డైల్యూట్. స్వామి చెప్పింది రామకృష్ణ వారు చెప్పినటువంటి త్యాగం
ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యత కానీ, వారు చెప్పినటువంటి సత్యసంధత కానీ, వారు చెప్పినటువంటి సమన్వయం కానీ, సమన్వయం అంటే 4 యోగాల సమన్వయం. స్వామీజీ చెప్పారు, వచ్చేతరం మానవాడు అందరూ కూడా 4 యోగాలను సమన్వయం చేస్తారు కాబట్టి ఇంతకుముందు సాధక కన్నా గొప్ప సాధక అవుతారంట. రామకృష్ణ జీవితం అది కూడా మనం స్పష్టంగా చూస్తాం. అన్ని వాస్తవాలు ఉన్నాయి, ఏమీ ఖండించలేదు, ఏ సాంప్రదాయాన్ని ఖండించలేదు. మళ్ళీ సనాతన ధర్మంలో 4 కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, రాజయోగ 4 యోగాన్ని సమపాడులో ఆయన వెళ్లాల్సిగలిగారు. ఇక వచ్చే తరం వాళ్ళ మానవాడి కూడా మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక సాధనలో కేవలం ఒక వాస్తవాన్ని యోగాన్ని తీసుకోవడం కాదు, 4 యోగాలను సమన్వయం చేయగలుగుతారు. కాబట్టి మోక్షాన్ని పొందడమే కాదు, ఆదర్శ సాధనగా ఉంటారని స్వామి ఆశిస్తారు. రామకృష్ణ జీవితం నుంచి మనం అది కూడా గ్రహించవచ్చు. ఆ జీవితం నుంచి ఇది కూడా మనకి స్పష్టంగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఆ స్థాయిలో సత్యసంధత, ఆ స్థాయిలో వ్యాకులత, ఈ ధర్మ సమన్వయం కానీ, ఆ త్యాగం కానీ మనం సాధించలేకపోయినప్పటికీ కూడా అది ఆదర్శంగా మనం పట్టుకొని ప్రయత్నం చేస్తూ 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 పోతే మనం బలం సరిపోయినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే, రామకృష్ణ గారు చెప్తారు, నేను 16 వంతులు సాధన చేశాను, అందులో 1 వంతు సాధన చేయండి సార్ మీకు జీవన్ముక్తి పొందుతారని చెప్తారు. ఆయన చేసిన దాంట్లో 1 వంతు. ఎందుకు నేను ఇంతగా చేస్తున్నా అంటే మానవాడి కోసం చేశారు. ఆయన కోసం అవసరం లేదు. ఆయన పుట్టుకతోనే వాడు సిద్ధులు అవతారం అంటే ఆయన ఏంటి, ఎందుకు ఈ సాధన ఎందుకు చేయాలి, మానవాడి కోసం చేశారు, ఒక కళ్యాణం కోసం చేశారు. కాబట్టి నేను ఇంతగా చేస్తే నా నుంచి ప్రేరణ పొంది కనీసం 1 వంతు 16లో 1 వంతు అయినా చేస్తారు అని చెప్పి వాళ్ళ ఆకాంక్ష, అభిమతం, సంకల్పం అన్నమాట భగవంతుడి. సో మన కోసం ఆయన అవతరించి అంత శ్రమపడి భగవంతుడి యొక్క అనుకంప, అవతారం అంటేనే భగవంతుడి యొక్క అనుకంప, జాలి, దయ మానవాడిపై రూపుదాల్చి మానవాకారం ధారిస్తే అవతారం. ఇప్పుడు మన కాన్షియస్నెస్ ఆస్పెక్ట్లో తీసుకుంటే, ఇంపర్సనల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే అక్కడ మాయ కూడా ఉంటుంది. అక్కడ మాయ 2 సైమల్టేనియస్గా పనిచేస్తుంటాయి అక్కడ. కానీ భగవంతుడు మానవ రూపం ధరించిన మాయ ఉంది అక్కడ. మాయ లేకుండా కేవలం భగవంతుడు అనుగ్రహమే ఉంటుంది కేవలం. పరదరూపం అన్నమాట, అంతే, ఆకటం ఉంది అక్కడ. కాబట్టి ఆయన బోధలు ఎందుకంటే సగుణ సాకార రూపంలో పూజించడం ఇంకో అదే అడ్వాంటేజ్ మనకి. ఇప్పుడు ఇంపర్సనల్ ఆస్పెక్ట్లో మాయ ఉంది, భగవంతుడు మాయ కూడా, మాయ స్వరూపం కదా, మాయ ఆయన, మాయ సెపరేట్ లేదు కదా. కానీ మానవ రూపంలో వచ్చినప్పుడు మాత్రం కేవలం, ఎందుకంటే ఎందుకు భగవంతుడు మానవ రూపంలో వస్తాడంటే మేబీ తాను మానవ రూపం ధరిస్తే తప్ప అలాగే మనుషులు కష్టాలు అర్థం కావేమో. మనుషులు ఎంత బంధంలో ఉన్నారో, ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత దుఃఖాన్ని పొందుతుందో తెలుసుకోవడానికి భగవంతుడు కూడా మానవ దేహం అవసరం అవుతుంది, పరికరం, ఉపకరణం అవసరం అవుతుంది. ఆ ఉపకరణం వచ్చినప్పుడు ఆయన కంపాషన్ అంతే, చాలా విపరీతంగా గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే ఇంత బాధలో ఉన్నారు, ఇంత దుఃఖంలో ఉన్నారు, ఇంత బరువులు మోస్తున్నారు. ఈ బంధం నుంచి బయటపడడం తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన అనుగ్రహం మనకి ఆ విధంగా ప్రసరిస్తూ ఉంటుంది అన్నమాట. మానవ రూపంలో వచ్చినటువంటి అనుగ్రహమే అవతార పురుషుడు. అలాంటి అవతార పురుషుడు పుట్టినటువంటి కాలంలో జన్మించడం మనందరి అదృష్టం కూడా. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ఈ సుదినాన రామకృష్ణ వారి జీవితాన్ని, వారి సందేశాన్ని ఒకసారి చదివి ఆలోచించి మనం ఎంతవరకు వాటిని అర్థం చేసుకున్నాం, ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం, ఆచరించకపోతే మన అసక్తిని మనం భగవంతుడికి తెలియజేద్దాం, ఆయన తెలియజేద్దాం. మన అసక్తిని ఆయన ముందు మనం ప్రకటిద్దాం, అప్పుడు ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా అందరం కూడా జన్మని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మహాపురుషులు పుట్టినటువంటి భూమిలో పుట్టడం వరం, అదృష్టం. కాకపోతే మనకు ఆ స్పృహ నిరంతరం ఉండాలి. ఏ దేశంలో పుట్టాము, ఈ దేశం ఏమిటి, వాట్ దిస్ కంట్రీ స్టాండ్స్ ఫర్, ఈ ఆదర్శాలు ఏమిటి అనుకుంటే మనకు గుర్తు రావాలి. రామకృష్ణ వారి జీవితం, వివేకానంద స్వామి జీవితం, మిగతా ఋషులు మునుల జీవితాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఒక గొప్ప భావన మనకి కలుగుతుంది. ఆధ్యాత్మిక భూమిలో పుట్టాము, ఆధ్యాత్మిక భూమిలో నివసిస్తున్నాం. మోక్షానికి అవకాశం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భావన మనకు ఉంటే మనం మోక్షాన్ని పొందినట్టే, చాలా తేలిక కూడా పొందుతాం అన్నమాట. కాబట్టి ఈ శుభదినాన మళ్ళీ ఒకసారి అందరం కలిసి రామకృష్ణ ప్రార్థిస్తూ ఆదర్శాలు మనలో ప్రస్ఫుటమయ్యేటట్టు మనం వాటిని ఆచరించగలిగే శక్తిని ప్రసాదించమని ఆయన ఒకసారి కోరుకుందాం. శ్రీరామ కృష్ణ